దేవుని అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలోంచి ప్రేయర్ వర్క్స్ విత్ ట్రూత్ అంటే ప్రార్థన నిజాయితీగా ప్రార్థన చేసిన వారికి ఆ ప్రార్థన అనేది నెరవేరుతుంది అనే ఒక దాని గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది వారు ఏదైనా తప్పు చేద్దామన్నా, దేవునికి ఇష్టం లేని పని చేద్దాం అనుకున్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందుగా ప్రార్థన చేస్తున్నారు. అంటే వాళ్ళు తెలివితేటలతో ఏమనుకుంటారంటే ఇట్లా ప్రార్థన చేయడం ద్వారా ఆ పాపం నుంచి వచ్చే శిక్షను తప్పించుకోవచ్చు అనుకుంటున్నారు. దేవునికి ఎలా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నాకు వేరే దారి లేదు తండ్రి, నేను తప్పే చేస్తున్నా నాకు తెలుసు, కానీ నన్ను క్షమించేసా, నాకు వేరే దారి. నిజంగా నీకు వేరే దారి లేదా? లేనప్పుడు నువ్వేం చేయాలంటే ఆ సిచ్యువేషన్ నువ్వు దేవుని సొల్యూషన్ అడగాలి. ప్రభువా నాకు ఈ యొక్క సమస్యలో నాకు ఈ సొల్యూషన్ కావాలి, సహాయం చేయ అని అడగాలి. అట్లా అడగకుండా తప్పు చేయాల్సి వస్తుంది, తప్పట్లేదు వేసేయ అని చెప్పి నువ్వు తప్పు చేస్తూ దేవుని దగ్గర క్షమాపణలా ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను విసర్జిస్తాడు, కానీ నీ ప్రార్థన అనేది వినడు. ఎందుకంటే బైబిల్లో సౌలు కూడా అట్లాగే చేస్తాడు. దేవునికి ఇష్టం లేని పని చేసి బలులు అర్పిస్తాడు. అంటే మన భాషలో ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. అంటే కొంతమంది ఇట్లా కూడా ఉంటారు, తప్పు చేసేసినాక దేవునికి ప్రార్థన చేసి క్షమాపణ అడిగితే ఆ తప్పు వల్ల మనకి ఏమవుతుంది అనుకొని ఇంకా వీళ్ళు ఈ ధీమాతో ఉండి తప్పులు చేస్తున్నారు అనమాట, పాపాలు చేస్తున్నారు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారు అనమాట. అందుకే సౌలు లాంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి సమూయేలు ఏమంటాడంటే చూద్దాం ఒకసారి. 1 సమూయేలు 15:22 చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒక్కడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించిన. ఇక్కడ ఏమన్నాడు చూడండి, ఆజ్ఞ. నువ్వు ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు చివరిలో ఏమంటాం మనం? యేసు నామంలో అడుగుతున్నాము తండ్రి. నువ్వు ఎవరి నామం వాడుతున్నావు? యేసు నామం. నువ్వు యేసు నామాన్ని దేవునికి విరోధమైన పనికి వాడుతున్నావు కాబట్టి నువ్వు దేవుని నామాన్ని వ్యర్థముగా వాడుతున్నావు. అంటే నువ్వు 3 ఆజ్ఞకి విరోధంగా వెళ్తున్నావు. ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం వల్ల వచ్చే జీతము మరణము. మనం తెలియకుండా మనం దేవునికి ఇష్టమైన పని చేస్తూ ఆజ్ఞకి అతిక్రమంగా మనం వెళ్తూ మరణానికి గురవుతున్నాము. అండ్ అక్కడ చూస్తూ ఉంటుంటే మనము ఆలోచించము, బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టెలు కొవ్వు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. ఇక్కడ ఆజ్ఞ ముఖ్యము. నీ తెలివితేటలు వాడి తప్పు చేస్తే ప్రార్థన చేసుకుంటే ఆ తప్పు వల్ల శిక్ష రాదని నీ తెలివితేటలు వాడిని కనుక వెళ్తే ఖచ్చితంగా మనం నరకానికి, మరణం ద్వారా నరకానికి వెళ్తానమాట. కాబట్టి మన తెలివితేటలు, మన జ్ఞానం అంతా పక్కన పెట్టేసి వాక్యం ఏమి చెప్తుందో చూద్దాం. చివరిగా ఒక్క మాట నేను చెప్తాను. కీర్తనల 66:18 చూస్తే, నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసినడలా ప్రభువు నా మనవి వినకపోవును. సో నా హృదయంలో నేను పాపం పెట్టుకొని, నేను అది పెట్టుకొని మనసులో వెళ్ళి దేవునికి ప్రార్థన చేస్తే నా ప్రార్థన యేసయ్య వినడు.